నమస్తే. ఈ దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. తండ్రి బింబం అయితే తనయుడు ప్రతిబింబమని దీని అర్థం. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యవ్వనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరి వరకు బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథ భారతం వివరించింది. పుత్ర శబ్దానికి మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు అని మన పెద్దలు చెప్పారు. భార్య భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే సంతానం, మూడోది సూతకారపు ముడి. అది పేగుబంధం, సంతానం అంటారు. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. అమ్మకు పెరట్లో తులసి మొక్క, గూట్లో వెలుగుతున్న ప్రమిద దీపం ప్రతీక అయితే, ఇంటి వాకిట వికాసాన్ని వెదజల్లే వీధి గడప దీపం నాన్నకు ప్రతీక. అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడం విచిత్రం. నాన్న పేగుబంధం గుంభనం, గుప్తదనం. అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ, నాన్న ప్రేమలో లోతు ఎక్కువ. అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం. అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తులో ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడడం నాన్న లక్షణం. అమ్మా నాన్నలను సేవించడం కంటే వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునే వాళ్ళు పుత్రులు అనిపించుకోరు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే. మనిషి జీవితంలో ఎన్నో మోసాలు, మర్మాలు, ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కానీ ఈ మోసాలు బయటివారు మాత్రమే కాదు, కొన్నిసార్లు మన శరీరంలోని ఇంద్రియాలు, అవయవాలు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఆది శంకరాచార్యులు తన గ్రంథమైన వివేక చూడమణిలో అద్భుతంగా వీటి గురించి తెలిపారు. మనిషికి పంచేంద్రియాలు ఉన్నాయి.